ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 95 అధ్యాయము మనము చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతల అందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము అనునది ఆయన దానిని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిల పడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయములను తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలిసి కొనలేదు అనుకొంటిని. కావున నేను కోపించి వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. అర్థమయ్యిందా? ఇక్కడ మన యొక్క పితరులు ఆనాడు అరణ్యములో తీసుకువచ్చినప్పుడంట దేవుడు మాట వినక ఎంతగానో ఆయన్ని విసిగిచ్చేశారంట. ఎందుకంటే అంతే కదా, 10 అద్భుత కార్యములు ఐగుప్తులో చేసి ఉన్నారు. ఎర్ర సముద్రమును దాటించాడు. అంతేకాకుండా అక్కడ ఫరో సైన్యము మొత్తాన్ని కూడా దేవుడు ఆ సముద్రములో ముంచివేశారు. అన్ని కార్యాలు చూసి కూడా మాకు కీరదోసకాయలు, మాకు ఉల్లిపాయలు, మాకు మాంసం లేదు అని పదే పదే దేవుడు మాట వెనక శోధించినట్లు వారు తెగుళ్ళ చేత, అనేకమైన వ్యాధుల చేత, పాముల చేత అనేకంగా వారు నశించిపోవునట్లు మన బైబిల్లో మనం చూస్తాం. 40 ఏండ్ల కాలం అంట వారిని దేవుడు వారి అవిధేయత వల్ల ఆ పరమ కానాను చేరకుండా అక్కడక్కడే వారిని తిప్పినట్టు కూడా మనము చూస్తాము. ఆ తరము వారి వలనంట దేవుడంట విసిగిపోయాడంట. వారు హృదయమును తప్పిపోవు ప్రజలంట. అందుకని దేవుడైతే ఏం చెప్తున్నారంటే, వారు నా మార్గము తెలుసుకొనలేదు అనుకొంటిని. కావున నేను కోపించి వీరు ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అని దేవుడైతే ఇక్కడ ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. మన పితరుల వలె మనము కూడా ఆ రకముగా మనము జీవించకూడదు. దేవుడికి ఆయాసకరంగా, దుఃఖకరంగా మరి మనము ఎన్నడూ కూడా ఆ రకంగా జీవించకూడదనమాట. ఇక్కడ వారు విసిగించి దేవుడు విశ్రాంతి అంటే ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ప్రవేశింపలేదంట. మనము ఎప్పుడు కూడా ఆ విధముగా ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? మొదట వచనాలు మనం చదువుకున్నాము కదా, వాటి వలె
మనం ఉండాలి. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క చివరి వచనాలు మన పితరులు ఏ విధముగా వారు తప్పిపోయారో ఒక హెచ్చరికగా, ఒక గుణపాఠముగా మనకు దేవుడు ఈ మాటలన్నీయు కూడా రాసి ఉంచి ఉన్నాడు. అందుకని ఈ లేఖనములు ప్రతీది కూడా ఈ రోజున సజీవంగా ఉన్న మన కొరకు, నీ కొరకు, నా కొరకే ఈ మాటలన్నీయు కూడా రాసి ఉన్నాయి. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో కూడా ప్రతి ఒక్క మాట కూడా ఇందులో రాసి ఉంది. ఈ యొక్క చివరి వచనాలు మన పితరుల గురించి ఉంది. అదే మొదటి వచనాలైతే మన గురించి, నీ గురించి, నా గురించి, మనం ఎలా దేవుడితో సహవాసం చేయాలి, మనం ఎలాగ దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అని ఇక్కడ ప్రతి వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంత సంతోషంతో మీరు రాగలరో అంత సంతోషముగా ఆయన మందిరానికి రమ్మని దేవుడిక్కడ కేక వేస్తున్నాడు. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధి కంట రావాలంట. ఎందుకంటే ఈ దినము మనము సజీవంగాను, ఆరోగ్యంగాను, చక్కటి ఆహారముతో, పానీయములతో, చక్కటి వాతావరణములు, గృహములు మనం ఉన్నాము అంటే అది ఆయన కృపే. ఎంతోమంది ఆరోగ్యము లేక, ఆహారము లేక, గృహాలు లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక ఎంతోమంది మనకంటే బలహీనులుగా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అయితే ఆ విధంగా ఉంచలేదని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయాలంట. యెహోవాయే మహాదేవుడని, దేవతలందరికంటే మహోన్నతమైన మహారాజని, భూమి గాధ స్థలము ఆయన చేతిలో ఉన్నవి అని. ఈ భూమి తన నోటి మాటతో సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్తగా మనం చూస్తూ ఉన్నాం. మనమంట సంతోష గానాలతో ఆయనకి పాటలు పాడాలంట, కీర్తనలు పాడమని ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు. భూ భూమి అగాధ స్థలము ఆయన చేతి పనులంట, పర్వతములు శిఖరములు ఆయనవేనంట, సముద్రం ఆయనదేనంట. ఈ యొక్క సమస్తము కూడా ఆయన వలన మాత్రమే ఇవి ఈ రోజున మనం మన కళ్ళ ముందు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ అంతేకాకుండా ఇంకొక వచనం ఏం చెప్తుందంటే ఆయన హస్తములంట భూమిని నిర్మించినయి అంట. మనము భూమి నుండి చేయబడిన వారు. ఆయన హస్తములతోనే మనల్ని చేసి ఉన్నాడు. ఆ యొక్క మాటలే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయనంట మనకు దేవుడంట. మనము ఆయన పాలించు ప్రజలమంట. ఆయన మేపు గొర్రెలమంట. రండి నమస్కారము చేసి సాగిలపడదామని ఇక్కడ కీర్తనకారుడు కేక వేస్తూ ఉన్నాడు. పిల్లలు, మీరు కూడా ప్రతిరోజు కూడా ఉదయకాలమున, సాయంకాలమున, మధ్యాహ్నమున దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనతో సంతోష గానములు చేస్తూ ఆయన్ని కీర్తించండి, ఆయన మహిమపరచండి. అంతేకాకుండా చక్కగా ఆయన మందిరానికి వెళ్ళండి. దైవజనుల నోట నుండి ఏ దిద్దుబాటు మనకు అవసరమో అటువంటి దిద్దుబాటు మాటలు మనకు చెబుతూ మనము ముందుకు సాగాలి. ఎందుకంటే నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అని ఇదే కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దిద్దుబాటు లేకపోతే మనము సరిగ్గా ఎట్టు వెళ్తున్నామో కూడా మనము తెలియదంట. మనమంట వాక్యమైన ఆహారంతో మనల్ని మేపుతాడంట. మనమంట గొర్రెలమంట. అర్థమైందా పిల్లలు? గొర్రె అంట అది ఇతరులకు హాని చేయదంట. అటువంటి స్వభావం కలిగి మనం ఈ భూమి మీద జీవించి ఆయనకు మహిమకరముగా మనం జీవిద్దామా? అర్థమైందా పిల్లలు? ఈ మాటలు దాని భావము మీరు గ్రహించారా? మీ చదువుతో పాటు ఈ యొక్క వాక్యమును కూడా మీరు చదువుకోండి, ధ్యానించండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.